ఏ హాయ్ గైస్, దిస్ నిఖిల్ హియర్. సో ఈ రోజు మనం వచ్చేసి అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఇంటి నుంచి వచ్చేసి 84 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ టైం వచ్చేసి ఏమో 9 అవుతుంది. 2 hours జర్నీ. వెళ్ళిపోండి. ఇప్పుడు వెనకాల మెడికల్ షాప్ ఉంది కదా, పొల్యూషన్ మాస్క్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. పొల్యూషన్ మాస్క్ తీసుకొని రైడ్ స్టార్ట్ చేసేసాలి. వస్తుంది ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ పడితే అక్కడ నుంచి మొత్తం ఖాళీ ఉంటుంది రోడ్డు. ఇప్పుడు అనంతగిరికి వచ్చేసినాము. వ్యూస్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చినారు ఇక్కడికి. చాలా మంది చెప్పినారు మస్తు ఉంటుంది అని. కానీ ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు వచ్చినాయి అట్ లాస్ట్. కానీ మేము నార్మల్గా అయితే మార్నింగ్ 6 o'clock లేచి వద్దాం అనుకున్నాను నేను. ఈవినింగ్ కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ జల్దీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. కాకపోతే లేవలేను అనమాట. నేను లోపలికి వెళ్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ నంది ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు లొకేషన్ చూపిస్తాను మీకు. లోపలికి ట్రెక్కింగ్ అని అడుగుతున్నాడు. కరెక్ట్గానే రా, ఇట్లనే ఉంది రూటు. కిందాక పోతే అర్థమవుతుంది. అసలు ఇట్లాంటి టైంలో మన వెదర్ బాగుంటే మంచిగా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎండ. ఇట్లాంటి టైంలో నాకు ఈ ఎండ ఉంటే పిచ్చిలు వేస్తుంది. అయ్యో కరెక్టే రా, ఇట్లుంది ఇప్పుడు. ఇది ఇక్కడ కొంచెం చెట్లు మొత్తం నిండా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేనట్టు అనిపిస్తుంది. ఇక్కడ మెల్లగా మళ్ళా పడేము. ఆడ కూడా మొత్తం అట్లా ఎత్తుంది. ఆడ నుంచి పడ్డామంటే కంతం కింద దొరలు కూడా పడతాం కిందగా. ఇటు సైడ్ వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు వచ్చిన వాళ్ళే అనుకుంటా కదా. ఇంతసేపు ఇక్కడ ఎవరు మాటలు వినబడ్డాయి, వస్తే ఎవరు లేరు. ఇక్కడ లొకేషన్ చూడండి, మస్తు కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి. ఇట్లానే
అక్కడికి వెళ్తే అక్కడ వ్యూ పాయింట్ ఉంది ఒకటి. అసలు ఈ రూటే వస్తుంది కదా, మొత్తం ఫారెస్ట్లోకి వచ్చి తిరుగుతున్నట్టే ఉంది నాయన ఇదంతా. అసలు ఇట్లా కూడా పోవచ్చేమో కదా మనం, ఇట్లా పోలేమా? ఇట్లానా ఇట్లానే అట్లా రూట్ ఉందా? ఇట్లా పోదాం. ఏ స్టిఫ్ ఉంది ఫోన్, ఏం కాదు. Yeah, we can. యాక్చువల్గా మేము అనంతగిరి హిల్స్ కి వద్దామన్నట్టు అసలు ప్లాన్ లేదు, సడన్ గా అనుకొని వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా పోదాంలే అనుకున్నాం వెళ్ళా, కానీ మేము నైట్ అనుకున్నాం, ఇప్పుడు మార్నింగ్ వచ్చేసినాం. అట్లే కింద కూడా చూసుకుంటాను అది. ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అంటే ఇది చిన్న ఎక్స్పీరియన్సే, ఇంకా ముందు ముందు చాలా ఉంది. అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి వచ్చేసినాం. ఇవ్వండి ఇంతకుముందు అక్కడ నంది ఉంటుంది, వెళ్దామన్నాం కదా, వీడుంది చూడండి. దా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక దాబాలో ఆగినాము. అండ్ మేము ఈరోజు మండే కదా, ఈరోజు మండే కాబట్టి మా ఫ్రెండ్ నాన్ వెజ్ తిన్నాడంట. సో నేను కూడా వెజ్ అయితే ఉంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. వెజ్ మంచూరియా ఇంకనేమో వెజ్ రైస్ ఇచ్చినాం.
ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చి బయట కూర్చున్నాం. ఇక్కడ అసలు ఫుడ్ ఎంత దరిద్రంగా ఉందంటే అస్సలు బాగాలేదు తెలుసా ఫుడ్. ఎప్పుడైనా అనంతగిరిస్ వచ్చినప్పుడు ఇక్కడైతే అస్సలు ఆగకండి, వేస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసింగ్ మంచిగా లేదు ఇక్కడైతే. నేను చెప్పిన అర్ధ గంటకి తెచ్చిండు వాడు, తెచ్చినాకనైనా ఫుడ్ బాగుందా అంటే అస్సలు బాగాలేదు. మళ్ళీ 2 ప్లేట్స్ చెప్తే భయ ఫుడ్ అయిపోయింది భయ అని చెప్పి 1.5 ప్లేట్ తెచ్చేయండి. ముందే చెప్పానని చెప్తే వేరే దగ్గరికైనా పోతాం కదా. అస్సలు బాగాలేదు, వీడికైతే అస్సలు రాకండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. మళ్ళీ నాకు 7 o'clock ఆఫీస్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇక ఇంటికి, బ్యాక్ టు హోమ్. ఇప్పుడు వచ్చేసి చేవేలాడు ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రేట్ పోతే మనకి రైట్ సైడ్ లో ప్యాకేజ్ వస్తాయి. మా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్ అక్కడ నుంచి ఇక్కడ కాలేజ్ వరకు వస్తుండే చేవేళ వారికి సాయం చెప్పక ఉంటుండే. వెళ్ళిపోయాడు ఇప్పుడు దొంగ నేరికి వెళ్ళిపోయాడు. అరే సాయి అరే చూడు అరే. ఇప్పుడు వచ్చి చేవేళ నా కాలేజ్ పేరు బిఎస్ఐటి అనుకుంటా, బిఎస్ఐటి ఇప్పుడు గుర్తొచ్చింది. అరంగార్ నుంచి ఇటు వరకు వస్తుండే వాడు ఇంత దూరం రోజు. ఇప్పుడు వచ్చేసి అజిత్ నగర్లో ఉన్నాం. వెనకాల కాఫీ షాప్ ఉంది కదా, వెనకాల కాఫీ తాగడానికి అని చెప్పి ఆగినాం. ఇక్కడ రిసార్ట్ ఉంది, రిసార్ట్ అయితే మస్తు ఉంది అసలు. ఇది నేను ఎప్పటికి 3 times అడిగినా, నేను మళ్ళీ మర్చిపోయినా. నేను రిసార్ట్ నా నామ్ బోలో ముర్గావాణి రిసార్ట్ అంట, మస్తు ఉంది. సో ఫైనల్లీ బ్యాక్ టు హోమ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. 6:45 కల్లా ఇంటికి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి బ్యాక్ టు ఆఫీస్ వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇప్పుడు నేను రెడీ. సో ఇదే గాయస్ ఈరోజు బ్లాగ్ అయితే. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.